రాష్ట్రంలో బడిగంట మోగింది. పిల్లలంతా స్కూళ్లకు పరుగులు తీస్తున్నారు. అయితే ప్రైవేట్ పాఠశాలలు సకల సౌకర్యాలతో విద్యార్థులకు స్వాగతం పలుకుతుంటే సర్కారీ బడులు మాత్రం వసతుల లేమితో ఆహ్వానం పలుకుతున్నాయి. ఇప్పటికే ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లు అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేసుకుని క్లాసులకు రెడీ అవగా ప్రభుత్వ స్కూళ్లు మాత్రం అరకొర వసతులతోనే పునః ప్రారంభానికి సిద్ధమయ్యాయి. సర్కార్ బళ్లలో సమస్యల తీవ్రత ఎక్కువైంది. ముఖ్యంగా బళ్లను ఊడ్చేవారు, కడిగేవారు కరువయ్యారు. దీంతో పారిశుద్ధ్యం ప్రశ్నార్థకరంగా మారింది. సర్కార్ బడుల్లో స్కావెంజర్లను నియమిస్తామని సీఎం రేవంత్ రెడ్డి గతంలో హామీనిచ్చారు. కానీ ఈ హామీ ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. దాంతో టీచర్లు స్థానికంగా ఉన్న వారిని పురమాయించి ఊడ్చటం, కడిగించటం చేయాల్సి వచ్చింది. పాఠశాలల్లో వసతుల కల్పనకు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల పేరుతో మరమ్మతుల పనిని మహిళా సంఘాలకు సర్కార్ అప్పగించింది. కానీ పనులు మాత్రం ఇంకా పూర్తి కాలేదు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో పోస్టులకు తగ్గట్టు టీచర్లు లేరు. మొత్తం 1.25 లక్షల టీచర్ పోస్టులుండగా తాజా గణాంకాల ప్రకారం 21,000 పైచిలకు టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గత మార్చి నుంచి రాష్ట్రంలో టీచర్ల రిటైర్మెంట్ ప్రారంభమయ్యాయి. దాంతో ఖాళీల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. 11,000 పోస్టుల భర్తీకి ప్రభుత్వం మెగా డిఎస్సి నోటిఫికేషన్ను జారీ చేసింది. ఈ పోస్టుల భర్తీకి మరో 3 నెలలకు పైగా సమయం పట్టే అవకాశం ఉంది. పలు పాఠశాలల్లో బోధనేతర పోస్టులు చాలా వరకు ఖాళీగానే ఉన్నాయి. 26,000 స్కూళ్లలో 4,164 మంది మాత్రమే పనిచేస్తున్నారు. అటెండర్లు కూడా కేవలం 2,036 మంది మాత్రమే ఉన్నారు. ఇకపోతే టీచర్ల బదిలీల ప్రక్రియ మొదలవటంతో టీచర్లంతా ఆ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఏటా నిర్వహించే బడిబాట కార్యక్రమం తూతూ మంత్రంగానే సాగుతోంది. వేసవి సెలవుల తర్వాత రాష్ట్రంలో స్కూళ్లు రీఓపెన్ అయ్యాయి. స్కూళ్ల సమస్యలతో విద్యార్థులకు స్వాగతం పలుకుతున్నాయి. రాష్ట్రంలో స్కూళ్ల పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజశేఖర్ అందిస్తారు. నేటి నుంచి రాష్ట్రంలో పాఠశాలలన్నీ కూడా ప్రారంభమైనాయి. విద్యార్థులంతా హైదరాబాద్, సికింద్రాబాద్, మేడ్చల్ జిల్లాలో ఇప్పటికే పాఠశాల తరగతి గదులకు వెళ్లిన పరిస్థితి కనపడతా ఉంది. ఎందుకంటే ఇక్కడ సమయం 9 గంటలకు మాత్రమే స్కూల్స్ ప్రారంభమవుతాయి. మిగతా జిల్లాల్లో 9:30 గంటలకు హై స్కూల్స్ ప్రారంభమవుతాయి. అయితే ప్రైమరీ స్కూల్స్ కి హైదరాబాద్ లో 8:45 నుంచి 3 గంటల 15 నిమిషాల వరకు ఉంటుంది. అలాగే అప్పర్ ప్రైమరీ స్కూల్స్ కు 9 గంటల నుంచి 3:30 గంటల వరకు ఉంటుంది. హై స్కూల్స్ కు 9 గంటల నుంచి 4 గంటల 45 నిమిషాల వరకు తరగతులు ఉంటాయి. నేటి నుంచి దాదాపు వేసవి సెలవుల అనంతరం 48 రోజులు వేసవి సెలవులు ముగిసిన తర్వాత విద్యార్థులంతా కూడా ఉదయం పాఠశాలలకు రావడం జరిగింది. హైదరాబాద్ లో మనం ఎక్కడ చూసినా కూడా తల్లిదండ్రులు పాఠశాలకు పంపించేందుకు పిల్లల్ని తీసుకొని పాఠశాలకు చేరుకున్న పరిస్థితి మనకు హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా కనిపించింది. సో ముఖ్యంగా రాష్ట్రంలో దాదాపు ప్రభుత్వ పాఠశాలలో దాదాపు 26 లక్షల పైగా కూడా విద్యార్థులు చదువుతా ఉన్నారు. గత ప్రభుత్వం మన ఊరు మనబడి, మన బస్తీ మనబడి కింద దాదాపు 7,000 పైగా స్కూళ్ళు ఒక విడత, మరొక విడత దాదాపు 14,000 పైగా కూడా మరో విడత కూడా స్కూల్స్ అన్ని కూడా పునరుద్ధరించింది. ప్రస్తుతం నేనున్న స్కూలు గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ మహబూబియా. ఇది మన ఊరు మన బడి కింద ఈ స్కూల్ను రూపురేఖలన్నీ కూడా మార్పులు చేయడం జరిగింది. అయితే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మన ఊరు మన బడి అనే స్కీమును మార్చి ఇప్పుడు ప్రస్తుతం అమ్మ ఆదర్శ కమిటీల పేరుతో ఒక కమిటీలు వేసి ఆ బళ్లను రూపురేఖలు మార్స్తామంటూ చెప్పింది. అయితే సకాలంలో పనులు పూర్తి కాలేదు. చాలా స్కూళ్లలో పనులు అయితే పెండింగ్ ఉన్నాయి. ఇప్పటికే టాయిలెట్స్ కావచ్చు, అలాగే వాటర్ కావచ్చు, దాదాపు రాష్ట్రంలో అనేక స్కూళ్లలో ఈ సమస్య అయితే తీవ్రంగా వెంటాడుతున్న ఉంది. గతంలో తాగునీరు కల్పించినప్పటికీ వేసవి సెలవుల అనంతరం వాటిని తిరిగి రిపేర్ చేయడము, టాయిలెట్స్ సంబంధించి రిపేర్ చేయడం ఇలాంటివి చాలా వరకు పాఠశాలలో జరిగిన పరిస్థితి అయితే మనకు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా కనపడతా ఉంది. ఎందుకంటే సిటీలో కొంత
ఈ టాయిలెట్స్ వాటర్కి సంబంధించిన సమస్య కొంత తక్కువగా ఉన్నప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో కొంత ఎక్కువగానే ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా రాష్ట్రంలో అమ్మ ఆదర్శ కమిటీల పేరుతో గత నెల రోజుల కింద పనులు ప్రారంభించారు. కానీ దాదాపు ఎక్కడ కూడా పనులు పూర్తి అయిన పరిస్థితి అయితే మనకు కనపడతలేదు. మరోవైపు ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి మన ఊరు మనబడి కార్యక్రమాన్ని చేపట్టారు. మన ఊరి మనబడి కార్యక్రమం ఈసారి తూతూ మంత్రంగానే సాగిందని చెప్పవచ్చు. గతంలో పాఠశాలల ప్రారంభం రోజు స్థానిక ప్రజాప్రతినిధుల ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఒక పండగ వాతావరణంలో ఈ పాఠశాలల ప్రారంభం కార్యక్రమాన్ని గత ప్రభుత్వాలు చేపట్టిన పరిస్థితి మనం చూసాం. ఎందుకంటే స్థానిక ప్రజాప్రతినిధులు సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఇట్లా ప్రజాప్రతినిధులందరూ కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఈ పాఠశాలలన్నీ కూడా ముస్తాబు చేసి ఒక పండగ వాతావరణంలో పిల్లల్ని స్వాగతం పలికేవారు. కానీ ఈసారి ఆ పరిస్థితి అయితే మనకు కొంత ఎక్కడ కూడా కనపడతలేదు. అలాగే గతంలో మరి బ్రేక్ఫాస్ట్ సంబంధించి కూడా పిల్లలకు బ్రేక్ఫాస్ట్ ఇచ్చేవారు. మరి ఈసారి అది ఇంకా కంటిన్యూ అవుతుందా అన్న పరిస్థితి కూడా ఇప్పటి వరకు అయితే ప్రభుత్వ పాఠశాలకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. సో పిల్లలకు ఎందుకంటే సాయంత్రం స్నాక్స్ అలాగే ఉదయం బ్రేక్ఫాస్ట్ ఇచ్చేవాళ్ళు. పిల్లలు తల్లిదండ్రులు గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా వ్యవసాయానికి ఇతర పనులకు వెళ్తుంటారు కాబట్టి పిల్లలు ఖాళీ కడుపుతో పాఠశాలకు వచ్చిన తర్వాత విద్యార్థులు చదువుకోరు, ఆకలిగా ఉంటారన్న ఉద్దేశంతో గతంలో బ్రేక్ఫాస్ట్ కూడా కార్యక్రమాన్ని ప్రారంభించారు. మరి ఈసారి అది కంటిన్యూ ఉంటుందా లేదన్నది ఇప్పటివరకు క్లారిటీ అయితే లేని పరిస్థితి కనపడుతుంది. మరోవైపు ప్రైవేటు పాఠశాలల తీరు డిఫరెంట్గా ఉంది. ప్రైవేటు పాఠశాలలు దాదాపు డిసెంబర్ నుంచి అడ్మిషన్స్ అన్ని కూడా ప్రక్రియను ప్రారంభించి దాదాపు మే వరకు అడ్మిషన్స్ అన్ని కంప్లీట్ చేసుకుని ముస్తాబు చేసి పాఠశాలలు అలంకరణ చేసి విద్యార్థులకు స్వాగతం పలుకుతున్న పరిస్థితి మరోవైపు ప్రైవేటు పాఠశాలలో మనకు రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తూ ఉంది. మరోవైపు ప్రైవేటు పాఠశాలలు బడ్జెట్ పాఠశాలలు కొంత మెరుగ్గా ఫీజులు తీసుకుంటున్నా కార్పొరేట్ స్కూల్స్ అలాగే సిబిఎస్ఈ స్కూల్స్ అయితే ప్రభుత్వ ఆధీనంలో లేవని చెప్పొచ్చు. సిబిఎస్ఈ స్కూల్స్ విచ్చలవిడిగా రాష్ట్రంలో దాదాపు లక్షల రూపాయల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయంటూ విద్యార్థి సంఘాలు మండిపడతా ఉన్నాయి. కనీసం ప్రభుత్వం అధికారులు సిబిఎస్ఈ స్కూళ్లపై కనీసం దాడులు చేసే పరిస్థితి లేదు. బుక్స్ అమ్మినా బట్టలు అమ్మినా స్టేట్ లో ఉన్న అన్ని సిబిఎస్ స్కూళ్లలో ఇలాంటి పరిస్థితి నెలకొంది. కానీ బడ్జెట్ పాఠశాలను కొంత తమను వేధిస్తూ భయపెడుతూ వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తామంటే బడ్జెట్ పాఠశాల యాజమాన్యాలకు కొంత బుక్స్ అమ్మడం బట్టలు అమ్మడం వెనక్కి తగ్గినప్పటికీ సిబిఎస్ఈ స్కూళ్లు రాష్ట్రంలో రోజు రోజు పెరిగిపోతున్నాయి. వాటిలో నియంత్రణ ఇచ్చలేకపోతుంది, కట్టడి చేయలేకపోతుంది. ఫీజుల విషయంలో కావచ్చు, అలాగే మిగతా ప్రతి ఐటమ్ కూడా సిబిఎస్ఈ స్కూళ్లలో బుక్స్ అక్కడే కొనాలి, బట్టలు అక్కడే కొనాలి. విద్యార్థులకు సంబంధించిన మెటీరియల్స్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి ఆ మెటీరియల్స్ అంతా కూడా ఆ స్కూల్లోనే కొనవలసి వస్తుందని పేరెంట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. మరి దీని మీద పూర్తిగా ప్రభుత్వంపై విమర్శలు అయితే అటు విద్యార్థి సంఘాల నుంచి పేరెంట్స్ నుంచి వస్తున్నాయి. మరి విద్యాశాఖ అధికారులు ఏ విధంగా స్పందిస్తారో చూడవలసిన అవసరం ఉంది. మొత్తం మీద అయితే రాష్ట్రంలో దాదాపు 40 లక్షల పైగా విద్యార్థులు నేటి నుంచి అటు ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్లలో పాఠశాలకు హాజరవుతున్నారు. అటు ప్రైవేట్ స్కూళ్లలో మాత్రం గ్రాండ్ గా వెల్కమ్ చెప్తుండగా ప్రభుత్వ స్కూళ్లలో మాత్రం ఎప్పట్లాగానే ఇప్పుడు ప్రస్తుతం మనం చూసాము. ఇప్పటికే హైదరాబాద్ స్కూల్లో విద్యార్థులంతా కూడా ఇప్పటికే పాఠశాలకు చేరుకున్న పరిస్థితి అయితే మనకు కనపడింది. ఓవరాల్ గా అయితే నేటి నుంచి విద్యా సంస్థలు ప్రారంభం కానున్నాయి. రైట్, థ్యాంక్ యూ రాజశేఖర్.